హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో మనకు జస్ట్ 5 మినిట్స్ బ్యాక్ రావడం అయితే జరిగింది. నేను మీకు మొట్టమొదటిగా యూట్యూబ్లో అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నాను. ఎవరు కూడా ఇంతవరకు కూడా తెలియదు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవాలి. అన్మ్యారీడ్ మేల్, అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కూడా. అయితే ఈ నోటిఫికేషన్కి మనకు ఓపెన్ ర్యాలీ అని చెప్పాం కాబట్టి, బట్ ఏంటంటే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళే ర్యాలీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఈ పీరియడ్ వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ప్రతిదీ. కాబట్టి ఎవరైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఇంటి చూసి మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక డెఫినెట్గా మీరు ర్యాలీకి అయితే అటెండ్ అవ్వండి. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. కంపల్సరీ అయితే లైక్ చేయండి బ్రదర్. మీరు లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. ఇటువంటి జర్నీ జాబ్ అప్డేట్స్ కూడా కరెంట్ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటి కాడనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లైక్ ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇలాంటి కోర్సెస్ అనేది కేవలం మనకు 399కి విత్ 1 ఇయర్ అయితే ఇస్తూ ఉన్నాము. ఈ ఆఫర్ మీకు ఈ రోజు నైట్ వరకు మాత్రం ఉంటుంది. తర్వాత మీకు 999 అయితే కోర్స్ అయితే పెంచడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే కనుక ఈ రోజు అయితే తీసుకోండి. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్ అవుతున్నాయి. చూడండి, కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ పెడితే నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు ఓపెన్ ర్యాలీ నోటిఫికేషన్ అయితే వచ్చిందని చెప్పాను కదా, ఇదే అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే ఇన్వైట్స్ అన్మ్యారీడ్ మనకు ఇండియన్ మేల్ అండ్ ఇండియన్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ముందుగా మనకి ఏంటంటే ప్రీ రిజిస్టర్ అయితే రిక్రూట్మెంట్ ర్యాలీ అనమాట. ఇది ఏంటంటే మీరు ముందుగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ర్యాలీ అయితే ఉంటుంది. అండ్ ర్యాలీ వచ్చేసి మనకు ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 9 వరకు అయితే ఉంటుందన్నమాట. ర్యాలీ ఎక్కడ ఉంటుంది ఏంటి మొత్తం కూడా చూసుకున్నట్టయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, పూర్తి డీటెయిల్ చెప్తాను. ముందుకు వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ర్యాలీ డేట్స్, అప్లై డేట్స్ మొత్తం కూడా చూసుకున్నట్టే ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందని చెప్పిన కదా. జూలై 20, 2026 మార్నింగ్ 11 గంటల నుండి ఆగస్టు 2 మిడ్ నైట్ 12 వరకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ మీరు అప్లై చేసిన వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి, iifrecruitment.edcil.coin అనే వెబ్సైట్ మాత్రం అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసిన వెబ్సైట్లో మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు ప్రొవిజనల్ అడ్మిట్ కార్డ్ మీకు అలా అయితే చేస్తారనమాట. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే. ఇక నెక్స్ట్ మనకు ర్యాలీ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అని చూసుకున్నట్టయితే ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ అనమాట. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇది వచ్చేసి మనకు 2ASC కేర్ ఆఫ్ మనకు రేస్ కోర్సు క్యాంపు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ న్యూఢిల్లీ అక్కడ కండక్ట్ చేస్తారు. లేదు అనుకుంటే కనుక ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు బెంగళూరు దగ్గర కాబట్టి మనం బెంగళూరు కూడా వెళ్ళొచ్చు. నెంబర్ 1 కోబన్ రోడ్, బెంగళూరు, కర్ణాటక, ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు బెంగళూరుకి అయితే వెళ్ళండి, అక్కడ మీకు ర్యాలీ అయితే కండక్ట్ చేస్తారు. ర్యాలీ డేట్ వచ్చేసి మనకు ఆగస్టు 31, 2026 నుంచి సెప్టెంబర్ 9, 2026 వరకు. మనకి నోటిఫికేషన్ ఏం పోస్టులు భర్తీ చేస్తున్నారంటే అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మనకు ఫిజికల్ టెస్టు అండ్ ఎగ్జామ్ ట్రే టెస్టు, తర్వాత మనకు ఇవైతే మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి. అయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకు హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి అని చూసుకుంటే మేల్ వాళ్ళ హైట్ వచ్చేసి 162 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఒకవేళ అమ్మాయిలు అయితే కనుక 152 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక చెస్ట్ విషయానికి వస్తే ముందుగా అబ్బాయిలు వచ్చేసి నార్మల్ 77 అయితే ఉండాలి. బ్రీతింగ్ తీసుకుంటే కనుక 82 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఇక ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకు చెస్ట్ వచ్చేసి నార్మల్ ఎంత ఉన్నా పర్వాలేదు, బట్ బ్రీతింగ్ తీసుకుంటే మాత్రం 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పెన్స్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ మనకు వెయిట్ అని వచ్చేసి మన ఏజ్కి మన హైట్కి తగ్గట్టు మనకు వెయిట్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ముందుగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, మీరు ప్రీ రిజిస్టర్ అయితే చేసుకుంటారు కదా, చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా ర్యాలీకి అయితే వెళ్ళొచ్చు అనమాట ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు. అయితే మీకు ఏ డేట్ వెళ్ళాలి ఏంటంటే మీకు అడ్మిట్ కార్డులు అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇక్కడ మనకు ముందుగా ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ PFT 1 అయితే ఉంటుంది. ముందుగా ఈ PFT 1లో 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని బాయ్స్ అయితే కనుక వితిన్ 7 మినిట్లో కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ అమ్మాయిలు అయితే కనుక 8 మినిట్లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎవరైతే రన్నింగ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకు PFT 2 అయితే ఉంటుంది. ఇక్కడ PFT 2లో వచ్చేసి మనకు 10 పుషప్స్, 10 సిటప్స్, 20 స్క్వాట్స్ అయితే కండక్ట్ చేస్తారు మేల్ వాళ్ళకు. అండ్ మీకు ప్రతిదానికి 1 మినిట్ మీకు గ్యాప్ అయితే ఉంటుంది. ఒకవేళ అమ్మాయిలు కానీ అయితే కనుక మనకు
10 సిటప్స్ ఉంటాయి, 15 స్క్వాట్స్ అయితే ఉంటాయి. అండ్ మనకు 1 మినిట్ 30 సెకండ్స్ గ్యాప్ అయితే ఉంటుందన్నమాట ప్రతిదానికి. అండ్ ఎవరైతే ఇది మనకు PFT1 అండ్ PFT2 క్వాలిఫై అవుతారో నెక్స్ట్ మనకు వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మాత్రమే ఇంగ్లీష్ ఓన్లీ కండక్ట్ చేస్తారనమాట. ఎగ్జామ్కి మనకు 30 నిమిషాలు టైమింగ్ ఇస్తారు. 30 క్వశ్చన్లు అయితే వస్తాయి. 10th క్లాస్ సిలబస్ నుంచి మనకు క్వశ్చన్లు అయితే వస్తాయి అనమాట. 30 క్వశ్చన్లు మాత్రమే వస్తాయి. అండ్ 30 నిమిషాలు మనకు ఎగ్జామ్ టైమింగ్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్కు. అదేవిధంగా మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే లేదనమాట. 0 నెగిటివ్ మార్కింగ్ కాబట్టి 30 క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకు ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ ట్రేడ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందని నేను చెప్తాను. ఇక్కడ మనకు మెడికల్ టెస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే యూరిన్ కానీ, మనకు ఇంకా బ్లడ్ టెస్ట్ కానీ, షుగర్ టెస్టు, ఇక చాలా రకాలైనటువంటి ECG ఇలాంటివి అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్ట్ అయితే చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే అంటే ఓపెన్ ర్యాలీకి అటెండ్ అవ్వాలంటే కనుక ₹100 మీకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంది, నాన్ రిఫండబుల్ పేమెంట్. అదేవిధంగా మీకు 18% GST కాబట్టి మనకు 18 అంటే మనకు ఓవరాల్గా ₹118 ఎవరైతే పేమెంట్ చేస్తారో ఈ ఓపెన్ ర్యాలీకి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ అయితే పడితే ఇక్కడ వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఒకటి కట్ ఆఫ్ అయితే పెట్టారు. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ ర్యాలీకి అయితే వెళ్ళాలి. జనవరి 1, 2005 నుండి జూలై 1, 2009 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఇక నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే మెట్రికులేషన్ అయితే పాస్ అయి ఉండాలి ఆర్ 10th క్లాస్ అనమాట. అంటే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మనకు మ్యూజిక్ ఎబిలిటీకి సంబంధించిన రిలేటెడ్ కోర్సెస్ చేసి ఉండాలి, లేదంటే సర్టిఫికేట్ అయితే ఉండాలి. మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 10th పాస్ అయి ఉండాలి, ఏదైనా గుర్తింపు పొందినటువంటి రికగ్నైజ్డ్ బోర్డులోన. అండ్ 10th పాటు మనకు మ్యూజిక్ క్వాలిఫికేషన్ కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట. ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే మనం సాంగ్ ఇది మ్యూజిషియన్ ఓపెన్ ర్యాలీ కాబట్టి మనకు మ్యూజిషియన్ సంబంధించినటువంటి ఒక సాంగ్ పాడాలి. ఇంకోటి టెంపో కానీ అండ్ పిచ్ సరిగ్గా ఉండాలి మీకు. అండ్ కింద కనీసం ఒక సంగీత వాయిద్యం అంటే మనకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటేషన్ చాలా బాగా వాయించాలి ఏదో ఒకటి. అంటే ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారు చూసుకున్నట్టయితే కీబోర్డ్ కానీ, పియానో కానీ, మనకు గిటార్ కానీ, వేలన్ కానీ, డ్రమ్స్ కానీ, ఫ్లూట్ కానీ అండ్ ట్రంప్ట్ కానీ, క్లాసికల్ ఇన్స్ట్రుమెంటేషన్స్ ఏవైతే ఉంటాయో ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా, వీటిలోనే ఏదో ఒకటి అయితే మీరు కంపల్సరీగా మనకు వచ్చి ఉండాలి. అదైతే మనకు అక్కడ ప్లే చేయాలన్నమాట. నెక్స్ట్ మనకు సర్టిఫికేట్ కూడా ఉండాలి. సర్టిఫికేట్ వచ్చేసి ఏంటంటే మనకి మ్యూజిక్ సర్టిఫికేట్ అనేది గ్రేడ్ 5 లేదా అంతకంటే ఎక్కువ స్థాయి మ్యూజిక్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. లేదా మ్యూజిక్లో మీరు డిప్లొమా పూర్తి చేసింటే కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక జాతీయ అంటే నేషనల్ అండ్ స్టేట్ లెవెల్లో మీకు మ్యూజిక్ పోటీల్స్ ఉంటాయి కదా, సంగీత పోటీలో పాల్గొన్న లేదా అవార్డు పొందినటువంటి సర్టిఫికేట్ కలిగి ఉన్న ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అంటే ఈ ఓపెన్ ర్యాలీకి ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ మీకు 10th క్వాలిఫికేషన్ నుండి మీకు ఎలాంటి మ్యూజిక్ సర్టిఫికేట్ కానీ మ్యూజిక్ స్కిల్స్ కానీ లేకపోతే మీరు ఈ నోటిఫికేషన్కి అర్హులైతే కాదు, నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు అలవెన్స్లు అండ్ బెనిఫిట్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు అగ్నివీరు నోటిఫికేషన్ అయితే కాబట్టి కేవలం మనకు 4 years మాత్రమే సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకి ఎవ్రీ మంత్ 30,000 వస్తుంది, ఇన్ హ్యాండ్ 21,000 వస్తుంది 1 year వరకు. సెకండ్ ఇయర్లో మనకు 33,000 శాలరీ ఉంటే 23,100 ఇన్ హ్యాండ్ అయితే వస్తుంది. థర్డ్ ఇయర్లో 36,500 ఉంటే 25,500 మనకు ఇన్ హ్యాండ్ అయితే వస్తుంది. అండ్ ఫోర్త్ ఇయర్ 40,000 ఉంటే 28,000 ఇన్ హ్యాండ్ అయితే వస్తుంది. బట్ ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ కట్ అవుతుంది కదా, అది 4 years కలిపి 5,02,000 అవుతుంది అనమాట. అండ్ మనకు సేవ అనేది ప్యాకేజ్ కింద ఇది మనకు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు 5,02,000 కలిపి ఓవరాల్గా 10,04,000 అనేది ఎప్పుడైతే మనం 4 years సర్వీస్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తామో అప్పుడైతే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ 4 years కంప్లీట్ చేసుకున్న దానికి అవే అనమాట. అండ్ మనకు ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదే అనమాట. ఇక ఫైనల్గా వచ్చేసిన ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో అండ్ మ్యూజిక్ సర్టిఫికేట్ రిలేటెడ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఈ ఓపెన్ ర్యాలీకి అయితే అటెండ్ అవ్వండి. చాలా తక్కువ పోటీ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలా తక్కువ మంది మాత్రమే దీనికైతే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఉన్నటువంటి వాళ్ళు డెఫినెట్గా మీరు యూజ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.